అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ పార్టీలు పొత్తు. ఒకవైపు కూటమి, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను ప్రకటించారు. దాదాపుగా వాళ్ళే అభ్యర్థులు అవుతారు. సో వైసీపీ సమన్వయకర్తలను ప్రకటించింది, వాళ్ళే అభ్యర్థులు అనుకుందాం. ఏదో నిన్న వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళందరూ అభ్యర్థులు కాదు అన్నప్పటికీ కొన్ని చోట్ల ఒక 10 చోట్ల మార్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి అలా అన్నారు అంతే. ఎనీవే ఏదైనా సరే టీడీపీ, జనసేన కూటమి నుంచి నిన్న డైరెక్ట్ అభ్యర్థులనే ప్రకటించారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు ప్రకటించిన అభ్యర్థుల్ని పొలిటికల్ మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారు? మేము ఉన్నత విద్యావంతుల్ని ప్రకటించాము అని చెప్పట్లా, మేము కేసులు లేని నేర చరిత్ర లేని వాళ్ళని ప్రకటించాము అని చెప్పట్లా. వాళ్ళు మేము బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాము, మేము ఎస్సీలకి మైనారిటీలకి ఎక్కువ సీట్లు ఇచ్చాము, మేము బలమైన కమ్మ సామాజిక వర్గ ప్రాతినిధ్యం ఉన్న చోట కూడా బీసీలకు సీట్లు ఇచ్చాము, యాదవులకు సీట్లు ఇచ్చాము అని మార్కెటింగ్ చేస్తున్నారు. మేము సామాజిక న్యాయం చేశాము, మేము సామాజిక సాధికారత చేసి చూపించాము అని మార్కెటింగ్ చేస్తున్నారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొలిటికల్ మార్కెటింగ్ అదే. అది నిజం కూడా. చాలా కీలకమైన స్థానాలు బీసీలకు ఇచ్చారు, మైనారిటీస్కి ఇచ్చారు. అది నిజం కూడా, నమ్మాలి. వాళ్ళు చేస్తున్న పొలిటికల్ మార్కెటింగ్ కరెక్టే. టీడీపీ నిన్న ప్రకటించిన జాబితాల్లో టీడీపీ ఏ విధంగా పొలిటికల్ మార్కెటింగ్ చేస్తుంది? మేము విద్యావంతులకు సీట్లు ఇచ్చాము అని చెప్తోంది. సో మా సీట్లలో టీడీపీ వాళ్ళు ప్రకటించిన సీట్లలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారు, ఆంజనేయులు గారు అనుకుంటా, పత్తిపాడు ఆంజనేయులు గారు అనుకుంటా. అలాగే 2 పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే 30 మంది పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు, 3 ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు, మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు 63 మంది ఉన్నారు. ఇది టీడీపీ అండ్ జనసేన చేస్తున్న మార్కెటింగ్. మేము చదువుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చాం, డాక్టర్లకు ఇచ్చాం, ఇంజనీర్లకు ఇచ్చాం, డిగ్రీ చదివిన వాళ్ళకి ఇచ్చాం, పీజీ చదివిన వాళ్ళకి ఇచ్చాం, పీహెచ్డీ చేసిన వాళ్ళకి ఇచ్చాం, రిటైర్డ్ ఐఏఎస్కి ఇచ్చాం అని టీడీపీ అండ్ జనసేన చేస్తున్న పొలిటికల్ మార్కెటింగ్. సో ఇప్పుడు రాష్ట్ర ఓటర్ల చేతిలో నిర్ణయాధికారం. మన రాష్ట్ర ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరీక్ష. మీకు చదువుకున్న వాళ్ళు కావాలా లేదా కులస్తులు కావాలా? మీకు సామాజిక న్యాయం కావాలా లేదా ఉన్నత విద్యావంతులు కావాలా? మీకు సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కావాలా లేదా కులం చిచ్చు రగిల్చే వాళ్ళు కావాలా అనేది రాష్ట్రంలో ఓటర్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రగిల్చారు. అయితే టీడీపీ సామాజిక న్యాయం చేయలేదా అనే అనుమానం వస్తే యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ నిన్న ప్రకటించిన జాబితాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 21 మంది ఉన్నారు, రెడ్లు 17 మంది ఉన్నారు, క్షత్రియులు 4 ఉన్నారు, వెలమ 1, వైశ్యులు 2, కాపులకు 7 ఇచ్చారు. బీసీలు 18 మంది ఉన్నారు, దళితులు 20 మంది. దళితులు అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి తప్పదు. ఎస్టీలు 3 అంటే అది రిజర్వ్డ్ కాబట్టి తప్పదు. మైనారిటీ ఒక్కరికే ఇచ్చారు, మైనారిటీ ఫరూక్ గారికి మాత్రమే ఇచ్చారు. జనసేన 5 సీట్లలో కాపులకు 2, గవర 1, బ్రాహ్మణులు 1, కమ్మ సామాజిక వర్గానికి 1 దక్కాయి. సో సామాజిక న్యాయం విషయంలో చెప్పుకుంటే టీడీపీ వాళ్ళు ప్రకటించిన 94లో బీసీలకు ఇచ్చింది 18. కానీ వైసీపీ ప్రకటించిన వాళ్ళలో బీసీకి ఇచ్చిన సీట్లు ఎక్కువ. సో అక్కడ సామాజిక న్యాయం మాత్రమే చూస్తే, కులాలను మాత్రమే పట్టించుకుంటే, కులం గురించి మాత్రమే ఆలోచిస్తే వైసీపీ చేస్తున్న పొలిటికల్ స్ట్రాటజీలో చిక్కుకుపోవచ్చు. లేదు మాకు విద్యావంతులు కావాలి, చదువుకున్న వాళ్ళు కావాలి, మా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు కావాలి, మా సమస్యల మీద అసెంబ్లీలో అవసరమైతే చట్టం చేసేవాళ్ళు కావాలి, చట్టం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా రూపొందిస్తారు, వ్యవస్థలు ఏమిటి అనేది చదువుకునే వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు కావాలి అనుకుంటే టీడీపీ పొలిటికల్ మార్కెటింగ్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సో రాష్ట్రంలో ఉన్న ఈ ఓటర్లు అందరికీ కూడా వచ్చే ఎన్నికలు అందుకే పరీక్ష.
మీకు ఏం కావాలనేది మీరే డిసైడ్ అవ్వచ్చు. దీనిలో ఇంకా మనం నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా కూడా చెప్పుకుందాం. ఇప్పుడు ఏ జిల్లాలో ఎవరు విద్యావంతులు, ఎవరు ఏ కులం అనేది కూడా సందర్భాన్ని బట్టి వాళ్ళు అఫిడవిట్లు వేసిన తర్వాత ఇంకా డీటెయిల్డ్గా మనం చూద్దాం. థ్యాంక్ యూ.